యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీవు నీ కాలగతులు, నీవు నీ సమయము ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో ఉన్నాయి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం, నేను ఇంకా చీకటిగానే ఉన్నాను తండ్రి, పాత బ్రతుకే ఇంకా బ్రతుకుతున్నాను, నూతనపరచు, పాత వదిలేసి. కొంతమంది అండి, ఆలోచించండి, బాధపడకండి. కొంతమంది భర్తలు బాగోరు, కొంతమంది భార్యలు బాగోరు. కొంతమంది భర్తలు బాగుంటారు, కొంతమంది భార్యలు బాగుంటారు. భర్త బాగుంటే భార్య బాగోదు, భార్య బాగుంటే భర్త బాగోడు. తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగోరు, పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగోరు. కొన్ని కుటుంబాలు అయితే తల్లిదండ్రులు బాగోరు, పిల్లలు బాగోరు. కొన్ని కుటుంబాలు అయితే పిల్లలు బాగుంటారు, తల్లిదండ్రులు బాగుంటారు. ఇలాగ ఆటోలో ఉన్న ఆటో డ్రైవరు నేను మాట్లాడుకుంటున్నాం, మనుషులు బాగులేరండి. అప్పుడు ఏం చేయాలంటే ఆటో డ్రైవర్ అంటున్నాడు, మనం ఉన్న వాతావరణం బాగులేనప్పుడు ఆ ప్లేస్ వదిలేసి మరో చోటుకు వెళ్ళిపోవాలి, అప్పుడు మన వాళ్ళు బాగుపడతారు అని ఆలోచించిన కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో భర్త బాగులేడు అనుకో, వెంటనే భార్య భర్తని పిల్లలు తీసుకొని వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. కొంతమంది ఆడవాళ్ళు బాగోరండి, అప్పుడు ఏం చేస్తారు, వేరే ప్లేస్లోకి తీసుకెళ్తే బాగుపడతారు అనుకొని ప్లేసులు మారుతారు. మీకోటి తెలుసా, బాగుపడినోడు ఎక్కడున్నా బాగుపడతాడు. పాడైపోయినోడు నువ్వు ఎన్ని ప్లేసులు మార్చినా పాడైపోతూనే ఉంటాడు. మన కాలగతులు, మనము, మన సమయము ఎవరి చేతిలో ఉందో తెలుసుకోవాలి. ఎవరి చేతిలో ఉందని బైబిల్ చెబుతుంది? దేవుని చేతిలో. నీ సమయము దేవుని చేతిలో ఉంది, నీ కాలము దేవుని చేతిలో ఉంది, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. మరి అవన్నీ కూడా చక్కపరచాలంటే, అవన్నీ మారాలంటే నువ్వు ఎవరు చెప్పినట్టుగా బ్రతకాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం, కాలములను సమయములను తండ్రి అన్న దగ్గర దేవుడని పెట్టండి. దేవుడు తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. మనుషులారా, మీ కాలములను సమయములను తెలుసుకొనుట మీ పని కాదు. ఏంటి బైబిల్లో ఏముందంటే, భూమిని అట దేవుడు మనిషి చేతికి ఇచ్చాడట. భూమిని ఏం చేశాడు దేవుడు? మనిషి చేతిలో పెట్టాడట. ఏంటి, పాడు చేసామా బాగు చేసామా భూమిని? అంటే మనిషి చేతిలో దేనిని పెట్టినా దాన్ని మటచ్ చేసేస్తాడనమాట. అవునా? దాన్ని పాడు చేసేస్తాడు. దేవుడు ఏం చేశాడట ఆలోచించి, మనిషి కాలాన్ని, మనిషి సమయాన్ని మాత్రం వాడి చేతిలో ఎడితే వాడికి ఇష్టం వచ్చినట్టుగా తిప్పేస్తాడని ఆలోచించిన దేవుడు ఏం చేశాడట, మనుషులమైన మన కాలాలను, మన సమయాలను ఆయన చేతిలో పెట్టుకున్నాడట. నిజంగా దేవుడి చేతిలో మన కాలం, సమయం ఉన్నా కూడా ఆ కాలంలోనూ ఆ సమయంలోనూ దేవుడికి నచ్చినట్టు బ్రతుకుతున్నామా, మన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నామా? ఎన్ని గుండులండి. మన కాలము మన సమయంలో ఆయన చేతులు ఎట్టుకున్నాడు. ఆయన చేతిలో పెట్టుకొని నీకు కాలాన్ని, సమయాన్ని ఇస్తే నీకు నచ్చినట్టుగా తిప్పేసుకుంటావా? సాయంత్రం నీకు నచ్చినట్టు, ఉదయం నీకు నచ్చినట్టు, రాత్రి నీకు నచ్చినట్టు తిప్పుకుంటావా? ఎన్ని గుండెలండి మనుషులమైన మనకి. ఆ కాలాన్ని ఆపేస్తే, ఆ సమయాన్ని ఆపేస్తే నువ్వేమైపోతావు, నీ కుటుంబం ఏమైపోద్ది? ఏంటి, భూమిని మనిషి చేతిలో పెట్టాడు, ఏమైనా బాగుపరిచారా? ఆదాం మొదలుకొని మనం మొదలుకొని యుగాంతం వరకు, విశ్వ వినాశనం వరకు భూమిని ఏమైనా బాగా ఉంచుతున్నారా మనుషులు? ఆలోచించిన దేవుడండి, మీ కాలాలను, మీ సమయాలను పెట్టక నా చేతిలో పెట్టుకొని మీకు ఇస్తుంటే మీరు ఎలా తయారవుతున్నారు? మంచిగా బ్రతకక దరిద్రంగా బ్రతుకుతూ జీవిస్తున్న మనుషులారా, మేల్కొనండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు.
దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను, దేవుడు కాలములను సమయములను మారుస్తున్నాడు కాబట్టే నువ్వు నేను బతికిపోతున్నావు. మారుతావని దేవుడికి, మనిషికి, భార్యకి, భర్తకి, తల్లిదండ్రులకి, ఏంటి ప్రజలకి, పెద్దలకి, దేవుడికి పనికిరాని బ్రతుకుతున్నా ఆయన ఏమో మారుతాడేమో, మార్పు చెందుతాడేమో, మారుతాదేమో, మార్పు చెందుతాదేమో, బుద్ధి మార్చుకుంటారేమో, బ్రతుకు మార్చుకుంటారేమో అని ప్రమాదకరమైన కాలాలు, ప్రమాదకరమైన సమయాలు వస్తున్నా అవి నీ మీదకి రాకన్నా మారుస్తూ ఉన్నాడు. ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదివారనుకోండి, అవునా? ఈ దానియేలు, శద్రకు, మెషకు ఈ జ్ఞానవంతులుండే కాలంలోని నెబుకద్నెజరైన రాజుకి కళలు వచ్చాయి అన్నమాట. ఆ కళ మర్చిపోయాడు. ఇప్పుడు కళ చెప్పండి, కళకు వచ్చిన దర్శనము, ఆ కళ భావాన్ని కూడా చెప్పండి అని జ్ఞానవంతులు అడుగుతున్నాడు. జ్ఞానవంతులు సమాధానం చెప్పకపోయేసరికి రాజు ఏం చేయాలనుకున్నాడంటే అందరినీ చంపేయాలనుకున్నాడు. ఆ రోజు దానియేలు చనిపోవలసింది, యూదుడైన దానియేలు చచ్చిపోవలసి వచ్చింది. శద్రకు, మెషకు, అబేద్నెగోలు చచ్చిపోవలసి వచ్చింది. రాజుకొచ్చిన కళని, దాని భావాన్ని చెప్పకపోతే జ్ఞానులతో పాటు దానియేలుని, శద్రకు, మెషకు, అబేద్నెగోలు అందరినీ చంపేవలసి వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి కాలాన్ని, వారి సమయాన్ని మార్చాడు. మరి మన కాలాన్ని, మన సమయాన్ని దేవుడు మార్చాలంటే నువ్వు నేను ఎలా బ్రతకాలి? ఇంకా పాత బ్రతుకే, ఇంకా చీకటి బ్రతుకే, ఆ కుళ్ళి బ్రతుకే, ఆ అసూయ బ్రతుకే, ఇంకా అదేనా? ఇంకెంతకాలం బ్రతుకుతావు తెలీదు. ఎవరి చేతులు ఉన్నాయి? అగో పరలోకంలో ఉన్న, స్వర్గంలో ఉన్న ఆ సృష్టికర్త అయిన దేవుడి చేతులు ఉన్నాయి. లోబడవా? వంగవా? మాట వినవా? ప్రేమతో బ్రతకవా? ఓర్పుతో బ్రతకవా? సహనంతో బ్రతకవా? తగ్గించుకొని బ్రతకవా? గర్వపడుతున్నావా? విర్రవీగుతున్నావా? తాట తీస్తాడు. నీ కాలము, నీ సమయము ప్రమాదకరంగా మారిందా, అప్పుడు నిన్ను రక్షించేవాడు ఎవడు ఉండడు, కాపాడేవాడు ఎవడు ఉండడు, ఆదుకునేవాడు. నీ పక్కన నుంచొని, నిన్న ఒక ఇంటికి వెళ్ళామండి, ప్రార్థన గృహకూడికి పెట్టుకున్నారు. ఆ కుటుంబం అనుకుంది ఏ కష్టం రాలేదు, హాయిగా ఉన్నామని. ఆవిడ నా ముందు ఏడుస్తుంది. నాకన్నా బాగా చదువుకుంది, తన కుటుంబ పరిస్థితి బాగులేదు, ప్రమాదంలో ఉన్నారు, కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. దేవుణ్ణి, సేవకుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉంది. అలాంటి పరిస్థితి రాదనుకుంటున్నావా? అది రాకన్నా ఉండాలంటే నువ్వు దానియేలు వలె బ్రతకాలి. మార్చాడు, దానియేలు కోసం మార్చాడు, యూదుల కోసం మార్చాడు. దేవుని పిల్లలు, నా భక్తులు వీళ్ళు, వీళ్ళ కొరకు మారుస్తాను. అలాగని భక్తిహీనుడు కొరకు మార్చడని అనుకోకండి. మారుస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదు, నీ మనోనేత్రాలు వెలిగింపబడలేదు, నువ్వు గుడ్డులో ఉన్నావు. కళ్ళుండి గుడ్డు బ్రతుకుతున్నాడు ఈరోజు మనిషి. అది సునామీ రూపంలో వస్తుందా, నీరు రూపంలో వస్తుందా, కరెంట్ రూపంలో వస్తుందా, బస్సు రూపంలో వస్తుందా, స్త్రీ రూపంలో వస్తుందా, పురుషుని రూపంలో వస్తుందా, భూకంపం రూపంలో వస్తుందా,
వడగండ్ల రూపంలో వస్తుందో, వర్షం రూపంలో వస్తుందో, అది ఏ రూపంలో వస్తుందో తెలీదు. అది వచ్చినప్పుడు దాని మధ్య నువ్వు నలిగిపోవలసిందే. నిన్ను కాపాడేవాడు ఎవడుండడు, నిన్ను కరుణించేవాడు, నీకు దయ చూపేవారు ఎవరుండరు. నీ టైం నడుస్తుంది, అలాగున్నది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏమవుతుంది, నీ టైం పనిచేయదు, ఆగిపోతుంది. అప్పుడు వెర్రి చూపులు తప్ప మరి ఇంకో రెండో చూపు ఉండదు. మంచం మీద పడుకొని ఏడడమే, రక్షించేవాడు ఉండడు, రోగంతో ఏడడమే, అప్పులతో ఏడడమే, కాపాడువాడు రాడు. ఎందుకు? ఆయన నీకు కాలాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. నేర్చుకోలేదు, మారలేదు. అప్పుడప్పుడు అలాగంటారా? మారని మనుషులకట ఏం సమాధానం చెప్తుందట? కాలమే వాడికి సమాధానం చెప్తుందా? కాలం చెప్తుందా? కాలాన్ని ఇచ్చిన దేవుడు కాలంలో ఉండి మారని మనిషికి సమాధానం చెప్తాడా? కాలం సమాధానం చెప్పదు. కాలం ద్వారా దేవుడు నీకు గుణపాఠం నేర్పుతాడు. ఆ రోజు రాకముందే నీ జీవితాన్ని కట్టుకో. మంచిదండి. బైబిల్ యేసు ప్రభు మంచి దేవుడు అండి. ప్రపంచంలో ఇలాంటి దేవుడు లేడండి, ఇలాంటి మనిషి లేడండి. కీర్తనలు 76 అధ్యాయము 8వ వచనము 9వ వచనము. దేవుడు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి. అబ్బా, దేవుడట తీర్పులు తీరుస్తున్నాడట, ఆకాశం వినిపిస్తుందట. మనిషి బుర్రకెక్కట్లేదు. ఆకాశం వైపు చూస్తాడు వర్షం రాలేనప్పుడు. కానీ మానవ బ్రతుకులో దేవుడు తీర్చుతున్న తీర్పులట ఆకాశం నుండి మనుషులకు. ఆకాశం ఏం చేస్తుందట? దేవుడు మనిషి నీకు తీర్పు తీరుస్తున్నాడని ఆకాశం ఏం చేస్తుందట? వినిపిస్తుందట. దేశములో ఎవరెవరైతే శ్రమ నొందుతున్నారో వారిని అందరినీ రక్షించడానికి, న్యాయమైన తీర్పు తీర్చడానికి దేవుడు లెగిచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. అమ్మో, నేను దేవుని వశంలో ఉన్నానన్న సంగతి నాకు అర్థమైంది. నా మీద నాలోని తల దాచుకొని బ్రతుకుతున్న ఈ మనిషి మట్టి బుర్రకు మాత్రం అర్థం కాలేదని భూమట దేవుని భయపడి వణుకుతూ ఊరకుందట. మనిషి మాత్రం ఏమనుకుంటుండో? భయపడట్లేదు, వణకట్లేదు. నేను దేవుడి చేతులు ఉన్నానా? ఎవడు చెప్పాడు? ఏంటి నా కాలము, నా సమయం దేవుడి చేతులు ఉందా? ఎవడు చెప్పాడు అని అంటున్నాడు వీడు. నీ టైం అలా నడుస్తుంది అంటావు, తర్వాత నీ టైం నడదు. అప్పుడు భార్య దిక్కు, భర్త దిక్కు, మనుషుల దిక్కు, దేవుడి దిక్కు తిరగవలసిన రోజు వస్తుంది. ఆ రోజు రాకన్నా ఉండాలంటే ఇప్పుడే మేలుకోవాలి. బైబిల్లోనట దెయ్యం ఒక మాట అంటదండి. దెయ్యం గురించి, తనకు సమయము కొంచెమేనని. దెయ్యానికి అర్థమైందా? దెయ్యానికి ఏమర్థమైందట? దేవుడు దెయ్యానికి ఇచ్చిన సమయం కొంచెమేనని దానికి అర్థమైపోయింది. మనుషులమైన మనకు ఇంకా ఉంది. రోజు గడడానికి ఎన్ని నిమిషాలు తిరగాలో తెలుసా? ఎన్ని సెకండ్లు తిరగాలో తెలుసా? ఎన్ని గంటలు తిరగాలో తెలుసా? వారం రావాలంటే ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు రావాలో తెలుసా? నెల గడవాలంటే, సంవత్సరం గడవాలంటే 365 రోజులు కావాలి. చాలా సమయం ఉంది. కొంచెమని ఎవరన్నారు? నీకు నచ్చినట్టు బ్రతుకు, సుఖపడు, తిను, తాగు, సంతోషించు. నీ శరీరం ఏదేది కావాలని అడిగితే అవన్నీ తీసుకొచ్చి నీ శరీరానికి ఇచ్చేయి, హ్యాపీగా బ్రతుకు. టైం అయిపోయిందని ఎవరు చెప్పారు? చాలా టైం ఉంది. వాళ్ళు అలాగే చెప్తారు. తిను, తాగు, సంతోషించు. అప్పుడు వస్తుంది నీ టైమును మార్చినోడు వస్తాడు. ఆయన పేరు దేవుడు. ఎంతకాలం నీకు కాలాన్ని ఇచ్చాను, టైంని ఇచ్చాను, సమయాన్ని ఇచ్చాను, మారలేదు కదా.
ఇక మీదట ఆ పరిస్థితిలో బ్రతుకనే రోజు రాబోతుంది. ఆ రోజు రాకన్నా ఉండాలంటే మేల్కొని బ్రతకటం, దేవుడిలో ఎదగటం నేర్చుకోండి. ఇలాంటి మాటల్లో ఎదగండి. ఇలాంటి మాటలు అందరికీ చెప్పండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు.